ఒక్క ప్రశ్న, మీకు ఒకవేళ ఒక రోజులో చదువుకోవడానికి ఒక గంట కూడా దొరక్కపోతే మీ డ్రీమ్ని వదిలేస్తారా? నాకైతే ఇద్దరు పిల్లలు, ఇంటి పనులు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్తో ఆర్ఆర్బీ ఏఎల్పి అవ్వాలనే నా డ్రీమ్ ఉంది. ఈరోజు డే 12 ఆఫ్ మై లెర్నింగ్ జర్నీ. నిజం చెప్పాలంటే ఈరోజు నేను కానీ వన్ థింగ్ స్ట్రాంగ్గా చెప్పగలుగుతా, అదేంటంటే చదవలేని రోజు వచ్చినా కూడా మన డ్రీమ్ని మాత్రం అసలు వదిలేయొద్దు. ఈరోజు నేను చేసిన ఒక చిన్న పని నా మొత్తం ప్రిపరేషన్ అదేంటో ఈ వీడియో ఎండింగ్లో చెప్తా. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి శ్రీకాంత్. నేను వెల్కమ్ బ్యాక్ టు డే 12 ఆఫ్ మై ఆర్ఆర్బీ ఏఎల్పి 50 days ఛాలెంజ్. ప్రతిరోజు నేను ఎంత చదివాను, ఏం నేర్చుకున్నాను, ఎక్కడ ఫెయిల్ అయ్యాను అన్ని నిజాయితీగా మీతో షేర్ చేస్తాను. ఎందుకు అంటే ఈ జర్నీ కేవలం నా కోసం అని మాత్రం కాదు, నాలాగే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్న ఆస్పిరెంట్స్ ప్రతి ఒక్కరి కోసము. ఈరోజు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన, ముందు రాసిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకున్నా. ఒక్క విషయం మాత్రం నాకు అర్థమైంది, ఏంటి అంటే ఫార్ములా తెలుసుకోవడం ఒక విషయం, ఎగ్జామ్లో అప్లై చేయడం మరో విషయం. అందుకే ఇప్పుడు ఎక్కువగా ప్రాక్టీస్ మీద ఫోకస్ పెడుతున్నా. కానీ ఇవాళ నా ప్లాన్ మొత్తం చేంజ్ అయిపోయింది. గున్నుని హాఫ్ డేలోనే స్కూల్ నుంచి తీసుకొచ్చేసిన. ఇంటి పనులు, గున్నుని, డాలీని కంట్రోల్ చేసుకుంటూ టైం ఎట్లా అయిపోయిందో కూడా తెలియదు. కొన్నిసార్లు అయితే మస్తు భయం అవుతుంది, అట్లనే బాధ కూడా అనిపిస్తుంది. ఇట్లా చదివితే అసలు నేను రెడీ అయితే నా ఎగ్జామ్కి అని. ఇట్లాంటప్పుడే మన మెంటల్ హెల్త్ని కొంచెం స్ట్రాంగ్ ఉంచుకోవాలి. చదవలేకపోయినానని ఆ రోజు మొత్తం వేస్ట్ చేయలేదు. నేను ఇవాళ ఒక పని చేసిన, నా డెస్టినేషన్ని పేపర్ మీద డ్రా చేసిన. ప్రజెంట్ నా ముందున్న గోల్ అయితే అసిస్టెంట్ లోకో పైలట్ అవ్వడము. ఆ గోల్ని రీచ్ అవ్వడానికి కావాల్సిన ప్రతి స్టెప్ని ఒక చార్ట్లో రాసుకున్నా. అప్పుడు నాకు చాలా క్లారిటీ వచ్చింది. ఏంటంటే CBT 1లో 75 questions 60 minutes ఉంటే 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. సబ్జెక్ట్స్ కూడా మ్యాథ్స్, ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్ ఇవి ఉన్నాయి. నా టార్గెట్ 63+. ఎందుకు ఇంత సడన్గా టార్గెట్ 63? ఈవెన్ దో క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే చాలు CBT 1కి అని అందరు అన్నా సరే, మనకు మెరిట్లు వస్తేనే మనం CBT 2కి సెలెక్ట్ అవుతాము అని నాకు ఆల్రెడీ ఏఎల్పిగా ఇండియన్ రైల్వేస్లో వర్క్ చేస్తాను. ఇంకా నేను కూడా 63 అబోవ్ వస్తేనే మనకు జాబ్ వస్తుందేమో అన్న థాట్లోకి వచ్చేసిన. ఇంకా మ్యాథమెటిక్స్ అండ్ ఆర్థమెటిక్ నుంచి ఆల్మోస్ట్ ఒక 14 వీడియోస్ ఉన్నాయి. అంటే 7 టాపిక్స్ వరకు కవర్ చేయాలి. వాటితో పాటు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ఇంకొక 7 టాపిక్స్ ఉన్నాయి. మొత్తం 14 టాపిక్స్ అండ్ ఆల్మోస్ట్ ఒక 30 వీడియోస్ వరకు ఉన్నాయి. ఇవన్నీ చూసి నేను ప్రాక్టీస్ చేసుకోవాలి. దాంతోపాటు జనరల్ సైన్స్ని కూడా ఇంకా నేను స్టార్ట్ చేయలేదు. బయాలజీ అయితే అయిపోయింది, కానీ ఫిజిక్స్, కెమిస్ట్రీ స్టార్ట్ చేయాలి. ఇంకా ఆగస్ట్ మంత్ ఎండ్లో ఎగ్జామ్ అందుకే అంటున్నారు. ప్రజెంట్ నేనున్న సిచ్యువేషన్లో ఎవ్రీ డే కూడా నాకు వాల్యుబులే. ఆ తర్వాత CBT 2, దీంట్లో కూడా స్ట్రాంగ్ ప్రిపరేషన్ అయితే అవసరము. CBT 2లో BEEకి 50 మార్క్స్ ఉంటాయని శ్రీధర్ సార్ చెప్పిండ్రు. సో దట్ మనము అజ్యూమ్ చేసుకోవచ్చు హాఫ్ ఆఫ్ ద మార్క్స్ BEEకి ఉన్నాయి, ఇంకా హాఫ్ ఆఫ్ ద మార్క్స్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఉన్నాయని. ఇంకా పార్ట్ Bలో 75 మార్క్స్, దాంట్లో 27 మార్క్స్ వస్తే సరిపోతుంది అని అనుకోవద్దు. దాంట్లో కూడా ఒకవేళ మనకి మెరిట్ లేకపోతే మనల్ని పక్కన పెట్టే ఛాన్స్. ఇంకా తర్వాత CBATలో మెమరీ టెస్ట్, కాన్సన్ట్రేషన్ టెస్ట్, అబ్జర్వేషన్, స్పీడ్, అక్యురసీ అన్నీ టెస్ట్ చేస్తారు. ఈ 3 స్టేజ్ కంప్లీట్ చేస్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళిపోతాము. ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్. అప్పుడు ఇంకా మన గోల్ రీచ్ అయిపోయినట్టే. ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో నా పేరు ఉండాలి అనేది నేను ప్రిపేర్ చేసుకున్న ఈ చార్ట్ని చూస్తుంటే నాకు ఈ గోల్ ఇంకాస్త క్లియర్గా కనిపించింది. మనం కొన్నిసార్లు చదవలేకపోతాము, దాని అర్థము మనం ఓడిపోయినాము అని కాదు. డైరెక్షన్ లేకపోవడం అనేది ఒక పెద్ద ప్రాబ్లము. రోడ్ మ్యాప్ ఉంటే స్లోగా అయినా సరే మనం డెస్టినేషన్కి ఖచ్చితంగా చేరుకుంటాము. ఈరోజు నేను ఎక్కువ చదవలేదు, బట్ నా డైరెక్షన్ మాత్రం ఫిక్స్ అయిపోయింది. అది కూడా ప్రిపరేషన్లో ఒక పెద్ద స్టెప్పే. ఈ డే 12 వీడియోలో నేను డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే, ఎక్కువ టాపిక్స్ కవర్ చేయలేకపోయినా, కొత్త టాపిక్స్ లెర్నింగ్ కానీ ప్రాక్టీస్ కానీ ఏది చేయలేకపోయినా, నాకు ఆల్రెడీ తెలిసిన టాపికే కాంపౌండ్ ఇంట్రెస్ట్ పైన కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చేసిన. మళ్ళీ డే 13 వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ఫైటింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.